హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టర్మరిక్ టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ కూడా. సో నేను దీనికోసం ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొన్న పసుపు కాకుండా మనకి ఇంట్లో ఆడించిన పసుపు అయితే చాలా మంచిదండి. బయట కొన్న పసుపు కన్నా, లేదా పసుపు కొమ్ము ఉంటుంది కదా, పచ్చి పసుపు కొమ్మని దాన్ని తురుముకొని వేసుకున్నా కూడా మనకి ఇంకా మంచిది. సో నేను దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే మేము ఖచ్చితంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే మేమున్న యూకే ప్లేస్లో వింటర్ టైంలో బాగా కోల్డ్ ఉంటుంది. సో ఒక్కోసారి నెగిటివ్లో మైనస్లో కూడా వెళ్తుందన్నమాట టెంపరేచర్ అనేది. సో కోల్డ్ అనేది ఎక్కువ వస్తూనే ఉంటుంది. సో ఇంట్లో మనకు అందరికీ వస్తూనే ఉంటుంది, గమ్మున తగ్గదు కదా కోల్డ్ వస్తే. సో ఎక్కువ మెడిసిన్ కూడా ఇక్కడ ఇవ్వరనమాట. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా అల్లం అనేది తురుముకొని వేసుకున్నాను నేను. ఇక్కడ మెడిసిన్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరండి. కోల్డ్ కఫ్ ఏదొచ్చినా కూడా అస్సలు ప్రిఫర్ చేయరు, మెడిసిన్స్ అనేవి ఇవ్వరు. సో ఇండియా నుంచి తెచ్చుకున్న మెడిసిన్స్ ఉంటే అది వేసుకుంటాం, అవి కూడా పెద్ద వర్కౌట్ అవ్వవు ఇక్కడ క్లైమేట్కి. అండ్ కొద్దిగా మనం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే మేము ఎప్పుడైనా సరే ఈ వింటర్ టైంలో ఇది ఖచ్చితంగా మేము తీసుకుంటూ ఉంటాము, బాగా కోల్డ్ వచ్చినప్పుడు అనమాట. సో కొద్దిగా మనం దాల్చిన చెక్క అనేది వేసుకోవాలి. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా మనకి బాడీలో హీట్ అనేది కావాలి కాబట్టి ఎక్కువ. సో ఒక్కోసారి మేము రెగ్యులర్గా ఇది తీసుకుంటూ ఉంటాము. అండ్ దీంట్లో 1 స్పూన్ బెల్లం అనేది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మరిగించుకోవాలి. మనం దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. సో నేను మా పాపకి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి కోల్డ్ వచ్చినప్పుడు. కోల్డ్ చేసినప్పుడు మా ఇంట్లో ఏంటంటే మా పాపకి కూడా ఇది నైట్ టైం ఏంటంటే కొంచెం రిలీఫ్ ఉంటుందని ఒక 2 స్పూన్స్ అనేది నేను ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ అనే వాళ్ళకి. అండ్ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. సో రెడీ అయిపోయింది. మనం దీంట్లో కొంచెం లెమన్ అనేది మనం పిండుకుంటే కొంచెం మనకి తాగడానికి బాగుంటుంది ఫ్లేవర్. కొంచెం మనం లెమన్ ఇలా పిండుకుంటే మనకి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం మనకి తాగాలనిపిస్తుంది అనమాట. సో లెమన్ పిండుకున్న తర్వాత స్పూన్తో మనం కలిపేసుకోవాలి. సో ఖచ్చితంగా ఇది మాత్రం ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.